నీకంతా మంచే జరుగుతుందమ్మా. పార్వతి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏంటో అని చాలా చోట్ల తిరిగాం. చెప్పా పెట్టకుండా ఎందుకు వచ్చేసావు పార్వతి? ఆ రాక్షసి నన్ను ఇంట్లో నుంచి పంపించాలని చూస్తుంది కదా పెద్దబాబు గారు. మళ్ళా ఇంట్లో కడుగు పెట్టే ముందు అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ఒడి బియ్యం ఇచ్చింది. ఒక్కో మెతుకు నా బతుకుని మారుస్తాది. మీ నీడను బతుకుతాను పెద్దబాబు గారు. మీ కాడే ఉంటాను, ఇంకెక్కడికి పోను. ఎవరు వెళ్ళిపోమన్నా, నిన్ను పంపించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళిపోతే నేనెలా ఉండగలుగుతాను పార్వతి? పార్వతి, దేవా బతుకుతున్నదే నీకోసం. నీ అమాయకత్వంతో ఏ నిర్ణయం తీసుకోవద్దు. నువ్వు ఇంట్లో లేవని చుట్టుపక్కల ఉన్న వీధులన్నీ తిరిగారు దేవా సార్. ఆయన ఇంతలా టెన్షన్ పడ్డం నేనెప్పుడూ చూడలేదు పార్వతి. నేనెక్కడుంటే నువ్వు అక్కడే ఉంటానన్నావు కదా పార్వతి. దేవుణ్ణి వదిలేసి గుడికి రాలేదు పెద్దబాబు గారు. మీ కాడికొచ్చి ఉండిపోయే ముందు ధైర్యం కావాలని అడిగాను అమ్మని. మూట కట్టించింది. ఇక నాకే భయమూ లేదు. ఇంకెవరికి భయపడకు. చంద్రముఖి ఇంట్లో ఉన్నా నువ్వు నా గుండెల్లో ఉన్నావు అన్న మాట గుర్తుపెట్టుకో. అమ్మ దృష్టిలో పెద్ద కొడలుతాను, కానీ నా దృష్టిలో పెద్ద కొడలివి నువ్వు. నా భార్యవి, నా సర్వస్వానివి నువ్వు పార్వతి. మీరు నా మెడలో తాళి కట్టినా అమ్మగారు చిన్న తాళేసుకుని ఇంట్లో తిరుగుతుందా చంద్రముఖి? మీరు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి పెద్దబాబు గారు. నువ్వు నాకా నన్ను గాని అమ్మవాళ్ళని కాని ఎవరు ఏమి చేయలేరు పార్వతి. ఆ అమ్మవారి భక్తురాలివి నువ్వు. నువ్వు అడుగుపెట్టిన చోట, నువ్వు ఉండే చోట ఈ మహాదేవి శక్తి అండగా ఉండనే ఉంటుంది. నిన్ను ఇంట్లో నుంచి పంపించాలనుకున్న చంద్రముఖిని మన జీవితాల నుంచి శాశ్వతంగా పంపించేద్దాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.